ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు మనోని కలుసుకున్నందుకు నాకు ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా టైం ఉంటే మా ఇంటికి రా అమ్మా. మా కోడలి చిన్నప్పటి విషయాలన్నీ తెలుసుకుంటాం. అయ్యో ఆంటీ, చిత్ర చాలా బిజీగా ఉంటుంది. అయ్యో, ఇంటికొచ్చి కబుర్లు చెప్పేంత టైం ఎక్కడిది? తనకి ఫోన్లో మాట్లాడే తీరిక కూడా ఉండదు. మను, మర్చిపోయావా? ఇప్పుడు నాకు పెద్ద పనేం లేదు కదా. ఆంటీ, మీరు ఎప్పుడు ఇంటికి రమ్మంటారు చెప్పండి, నేను అప్పుడు వచ్చేస్తాను. ఆహా, అసలు నేను మీతో మా మను గురించి, ఆరు గురించి, వాళ్ళిద్దరి అనుబంధం గురించి చాలా చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఆరు చావు వరకు ఒక్కొక్కటి మనం మనసు విప్పి మాట్లాడుకుందాం. నేను చెప్పే కొన్ని విషయాలు అసలు మీరు నమ్మలేరు కూడా. అది ఏంటంటే, చిత్ర, దేవుడి దర్శనం చేసుకోలేదని చెప్పావు కదా, పద వెళ్దాం. ఆంటీ, నేను చిత్రతో వెళ్ళి దర్శనం చేసుకొని కళ్యాణం దగ్గరకు వచ్చేస్తాను. బాయ్ ఆంటీ. మిగిలినవి మనం క్లియర్ గా మాట్లాడుకుందామే. సరే అమ్మా. నిర్మల, అనాథ శరణాలయంలోనూ ఇప్పుడు ఇక్కడ మనోహరి ఎందుకో చిత్రం చూసి కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. నాకెందుకో ఆ చిత్రం చూస్తుంటే అనుమానంగా ఉంది. అయ్యా మహాప్రభు, మీకు మీ అనుమాన బుద్ధికి ఒక దండం. మీ అనుమానాలతో నేను వేగలేను. నేనా చెట్టు దగ్గర ముడుపు కట్టుకుంటుంటాను, మీరు రండి. ఆగు మను, ఆగు ఆగు. ఏంటి మను ఇది? పాపం అంకుల్ ఆంటీ మాట్లాడుతుంటే నువ్వు అలా తీసుకొచ్చేసావేంటి? వాళ్ళెంత ఫీల్ అవుతారు? చిత్ర, వాయిస్ మాత్రం కంట్రోల్లో ఉండాలి మనం. లేదంటే నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతానని నీకింకా అర్థం కావట్లేదా? ఇప్పటిదాకా నువ్వు నీకు నచ్చినట్టాడావు, కానీ ఇక మీదట నాకు లాభం వచ్చేలా నువ్వాడాలి. లేదంటే అమరేంద్ర గారిని కూర్చోబెట్టి మనోహరి మోసాలు అనే సినిమా చూపించేస్తాను. సరే, సారీ, ఇంకొకసారి అలా మాట్లాడను. అది అలా అన్నావు, బాగుంది. పద వెళ్దాం. ఏంటి మనం ఆగిపోయావు? చెప్పండమ్మా. అర్చన చేయించాలి పంతులు గారు. గోత్రనామాలు చెప్పండమ్మా. యలాపురి గోత్రం, శివదేవుని అమరేంద్ర, శివదేవుని భాగమతి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామోస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోతి అమర్ భాగమతి సంతోషం గురించి అసలు ఈ అమ్మాయి ఎందుకు పూజలు చేస్తుంది? ఎందుకంటే అది అరుంధతి కాబట్టి. అమరేంద్ర దక్కలేదని నీకేమైనా పిచ్చి పట్టిందా? దాన్ని నేను చంపిన దగ్గర నుంచి జరిగినవన్నీ చెప్తే నీకు పడుతుంది పిచ్చి. అంత ఆలోచించుకో, నీకు అర్థం కాదు. అరుంధతి ఆత్మగా ఆ అమ్మాయి బాడీలో ఉందని నా అనుమానం. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి అనామికను అరుంధతిను కనిపెట్టు. ఆ పనేదో నువ్వే చేయొచ్చు కదా. అది నాకు తెలియకుండా జాగ్రత్త పడుతుంది చిత్ర. నువ్వెళ్తే నీ మాటల్లో బయటపడుతుంది. అది అరుంధతి అయినా నిన్నేం చేయలేదు. దానికి అన్ని శక్తులు లేవు.
ఓం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అకాలముచ్చహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షేకరం సీతారామచంద్ర పాదోదుకం పావనం శుభం మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. హే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే ఉండు. ఆరు అనామిక గారు, అనామిక, అనామిక. హాయ్. ఏంటి అనామిక గారు, నేను అలా పిలుస్తుంటే పలకుండా వెళ్ళిపోతున్నారు? మీరు నన్ను పిలిచారా? వేరే ఏదో పేరులా అనిపిస్తేను నన్ను కాదేమో అని వెళ్ళిపోతున్నాను. ఓహో, ఇంకేంటి, ఇంట్లో వర్క్ అంతా బాగుందా? అయినా 4 పిల్లల్ని చూసుకోవడం అంటే మాటలా? మను చెప్పింది నాకు, పిల్లలు అసలు పద్ధతి లేకుండా పెరిగారంట కదా. అయినా 6 సరిగ్గా పిల్లల్ని పెంచుండాలి. ఇక తల్లి లేదు, వాళ్ళ ఆటలకి అల్లరికి హద్దుంటుందా? ఆ చిన్నమ్మాయికి చదువు అస్సలు అబ్బదంట కదా. చిత్ర గారు, అసలు పిల్లల గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారండి? వాళ్ళని ఎలా పెంచాలో నాకు భాగ్య గారికి బాగా తెలుసు. అయినా ముందు మీరు ఆ మనోహరి గారితో మాట్లాడడం మానేయండి. అనామిక గారు, నేను వస్తున్నా, ఆగండి. ఆరులానే పిల్లల మీద ఒక్క మాట కూడా పంపివ్వలేదు. ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఎలాగైనా నిజం కనిపెట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.